హాయ్ అండి హనీష్ ప్రేక్షకులకు. హాయ్. అయితే ఈరోజు హనీష్ మోటివేషన్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. అయితే ఈరోజు మోటివేషన్ అంటే లైఫ్ మోటివేషన్స్. ఈ మోటివేషన్స్ మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా మందికి సంతోషంగా ఉంటుంది అని ఆలోచన, దాన్ని బట్టి ఈ మోటివేషన్స్ ఎంచుకున్నాను. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న రోజుల్లో చాలామంది బతుకుతున్నారు, కానీ దేనికోసం బతుకుతున్నారు అంటే ప్రజెంట్ లైఫ్ మార్నింగ్ లేస్తే సంపాదన, పొద్దున్న వరకు సంపాదన, ఇంకా అదొకటి ఒకరి దగ్గర చేయడానికి అంత ఇష్టపడతల్లా. అది నిజం, కానీ ప్రతి విషయంలో డబ్బు అవసరం. ఇప్పుడున్న రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ. ఆ డబ్బు లేకపోతే ఈ మనిషి కూడా మనం లెక్క చేయడు. ఎందుకంటే డబ్బు వల్ల గొడవలు అవుతాయి. ఆ డబ్బు అన్నం తగ్గుతుంది, డబ్బు అన్నం పెరుగుతుంది. కానీ ఆ డబ్బు గురించి ఆలోచించకుండా బంధాలు కలుపుకోవాలి. మన ఒకరికి ఉపయోగించాలంటే అది వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి, కానీ బంధాలు పెట్టుకోవడం ఇప్పుడున్న రోజు చూపించాలి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు. ఎందుకంటే రోగానికి మేము చెప్పక మనిషిని ప్రేమించట్లేదు ఇప్పుడున్న రోజుల్లో. అది జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ప్రతి మనిషికి ఒక రూపాయి కావాలి, కానీ అది అవసరానికి వాడాలి తప్ప అదే జీవితం అని మాత్రం సరిపోదు. ఎందుకంటే చెప్తున్నాను, వేరే అనుకోకండి. ఎందుకంటే ప్రతి మనిషికి బంధాలు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు కూడా బంధాలు ఆస్తుల వల్ల దూరం అయిపోతాయి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఇప్పుడు ఓన్ ఫ్యామిలీ, ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే అది ఫ్యామిలీ అనుకున్నాం. ఎలాగైతే ఇలా ఇంకా మనకి రాబోయే సమాజానికి, రాబోయే పిల్లలకి ఏం చెప్పగలుగుతాం? డబ్బే జీవితం అని చెప్తున్నాను పిల్లలకి, అదే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి కూడా మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సాంప్రదాయాలు అవన్నీ అనేది పిల్లలు నేర్పించాలి. వాళ్ళకి నేర్పిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్తే మనం చెప్పే రీతిగా వాళ్ళకి అర్థమవుతుంది. మార్నింగ్ లెగిస్తే భార్య భర్తలు డ్యూటీకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. పిల్లలు కూడా అదే టైంకి వస్తారు, వాళ్ళు కలిసిపోతారు, వాళ్ళ వర్క్ చేసుకుని వాళ్ళు బిజీగా ఉంటారు, మళ్ళీ మీ వర్క్ మీ పని బిజీ ఉంటారు. ఇంకా పిల్లలతో మాట్లాడే టైం ఉంటుంది. అంటే మొత్తం అంతా ఒక బిజినెస్ టైప్ అయిపోయింది. ఎందుకంటే ఆ లైఫ్లో పిల్లల కోసం ప్రజెంట్ టైం స్పెండ్ చేస్తున్నారా ఆలోచించుకోండి. వాళ్ళకి మీరు చెప్పేదాన్ని బట్టి ఫ్యూచర్ అనుకుంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టి పిల్లలు నడుచుకుంటారు. ఇప్పుడు ఉన్న రోజుల్లో తల్లిదండ్రుల మాట వినట్లేదని అంటారు, కానీ చిన్నప్పటి నుంచి మనం ఏ వాతావరణంలో పెంచితే ఆ వాతావరణం పిల్లలకు అలవాటు అవుతుంది. అది నిజం. ఒకసారి ఆలోచించి, ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి అనుకోకుండా డబ్బు జీవితం కాకుండా కొంత సమయం పిల్లలు కేటాయించి వాళ్ళకి ఈ జీవితం కోసం చెప్పారు. ఇంకా సంపద లేదని చెప్పి నీ ఇంట్లో ఉన్న ఎవరినైనా సరే తక్కువగా చూడకండి. వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పండి. అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్తేనే కదా అర్థమవుతుంది. కానీ మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకుండా వాళ్ళు నీ దగ్గర సంపాదన లేదు, నువ్వు దేనికి పనికి రావని మన మాటలతో అలాగనేసరికి ఎంత టాలెంటెడ్ అయినా సరే అని చెప్పి తను తలదించేసుకుంటాడు. నిజమే కదా. ఇప్పుడున్న రోజుల్లో సంపాదనకు వస్తున్న విలువ మనుషులకు ఉండలేదనే ఆలోచన తను పెట్టేసుకుని బంధాలు దూరం అయిపోతున్నారు. ఆ బంధాల విలువ తెలియాలంటే కొన్ని సందర్భాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎంత అర్థమయ్యేలా చెప్తే అంత బాగుంటుంది. ఇది సంపాదన గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సంపాదన కోసం, ఎక్కువగా సంపాదన కోసం కాకుండా పిల్లలకి సాంప్రదాయాలు, తల్లిదండ్రులకి ప్రేమ, పెద్దయ్యాక నువ్వు ఎలా చూసుకోవాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తేనే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మెల్లగా డిమాండ్ కాకుండా తల్లిదండ్రులు ప్రేమించడం,
అవసరానికి మాత్రం మనీ అని తెలుసుకుంటారు. ఇది